వాళ్ళ అమ్మాయి కంటే మీరు ఎక్కడ మంచి జీవితాన్ని చూస్తారో, మీకు మంచి మూడు వస్తాడో అనే యావ అనేది ఒక రకమైన యాంగ్జైటీ అన్నమాట. అదొక కుదరంట కాదన్న. సో అలాంటిది ఉంటుంది. సో ఎప్పుడూ కూడా చుట్టూ ఉండే వాళ్ళు ఏం మాట్లాడతారు అనే దాన్ని మీరు ఎప్పుడూ పట్టించుకోకండి అన్న. ఇప్పుడు నేను చెప్పే క్లాస్లో కూడా నన్ను నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చలేని వాళ్ళు ఉంటారు. అని నేను చెప్పే విషయాలే చెప్తున్నాడు రా, ఇప్పటికే లేట్ అయింది అనుకునేవాడు ఉంటాడు, ఏదో చెప్తున్నాడు అనుకునేవాడు కూడా ఉంటాడు అన్న. సో ఎప్పుడూ కూడా మనం ఏం నేర్చుకుంటున్నాం అనే విషయమే మనకి సక్సెస్ అనేది తీసుకొస్తుంది. మన ఫెయిల్యూర్, మన ఆలోచనలోనే మన ఫెయిల్యూర్ ఉంటుంది అన్న. నేను చెప్పాలంటే నా ఎంత ఫెయిల్యూర్ చూసాను అనేది ఇప్పుడు మొదలుపెట్టానంటే ఇప్పుడు 7:30 అయింది కాబట్టి 8:30 అవుతుంది అన్న. 10th క్లాస్లో 550 మార్కులు వచ్చినాయి. 10th క్లాస్లో 550 మార్కులు వచ్చిన తర్వాత ప్రోత్సాహపథకం సీట్ వచ్చింది అన్న. ఇక్కడే కాకినాడలో శ్రీ చైతన్యాలో 2 సంవత్సరాల సీటు. సో జాయిన్ అయిపోయాను. ఇది వచ్చిన తర్వాత IIIT 6 సంవత్సరాలు నోసివిలో సీట్ వచ్చింది. అది వచ్చింది కదా అని చెప్పి 2 years వదిలేసి నేను ఇంటికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది నాన్న. నెక్స్ట్ డే 24 గంటలు అంటారు కదా. సో అది జరిగిన తర్వాత అప్పటికి మా తమ్ముడు నేను ట్విన్స్ కాబట్టి మా నాన్న ఏం చేశాడంటే తెలివిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నేను ఇంకా హాస్పిటల్లో ఉన్నాను కానీ మా తమ్ముడు తీసుకెళ్ళాడు. కానీ అన్ఫార్చునేట్లీ నాకు సీట్ ఎక్కడ వచ్చింది అని అంటే ఇడుపులపాయలో వచ్చింది. 2011లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 3 ట్రిపుల్ ఉండేవి నాన్న. తెలంగాణలో మాసరా, రాయలసీమలో ఇడుపులపాయ, మనదేమో నూజివీడు. నాకేమైంది అని అంటే అన్ఫార్చునేట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నూజివీడులోనే అయింది, కానీ సీట్ రావడం ఇడుపులపాయలో వచ్చింది. సో ఆ ప్రోత్సాహ పథకం పోయింది, IIIT కూడా పోయింది నాన్న. మరి IIITలో 2 years ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ చదువుకుంటే ఇప్పటి నా లైఫ్ మరో విధంగా ఉండేదేమో. IIIT చదువుకున్న నా ఫ్రెండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు నాన్న, ఇద్దరు కూడా. కానీ ఆ రోజు ఫెయిల్ అయిపోయాను. సరే ఇంటర్మీడియట్ చదువుకోవడం అది అయిపోయింది. తర్వాత పోస్టల్లో GDS నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే నా మార్కులు చాలా ఎక్కువ 550. జస్ట్ ఏజ్ ఒక వారం రోజు 11 రోజులు తక్కువ నాన్న. నాది జూలై 11 బర్త్, అది June 30 వరకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. GDS పోయింది. అలా ఒక్కటి కాదు నాన్న. అక్కడి నుంచి 2016 కానిస్టేబుల్ ఉద్యోగం పోయింది మెయిన్స్లో. అలా మొన్న 2016లో మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్లో కూడా జస్ట్ 3 మార్కులతో పోయింది నాన్న సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. సో ఒక ఉద్యోగం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అవి ఇవి ఒకటి కాదు నాన్న. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే మనలో ఎంత దమ్ము ఉన్నా, ఎస్ ఈ రోజు నాలో దమ్ము ఉంది, ఆశ్చర్య సంస్థలోనో మరి ఇన్స్టిట్యూట్లోనో నేను ఫ్యాకల్టీ అయ్యానో చెప్తున్నాను. నాలో దమ్ము లేకపోతే ఇక్కడైతే ఉండను నాన్న. నేను తోపుని అని చెప్పట్లా, కానీ ఎంతో కొంత అయితే ఉంది కదా. సో ఇక్కడ నిలబడ్డాను, కంటిన్యూ అవుతున్నానంటే. కానీ ఎంత దమ్ము ఉన్నా ఆ ఒక్క అవకాశం ఉంది కదా నాన్న. సో ఒక దౌర్భాగ్యుడి వల్ల ఏదో రేపేడిఎస్సి అని చెప్పి 5 సంవత్సరాలు గడిచిపోయింది నాన్న. ఆ 5 సంవత్సరాల్లో ఎంత ఒక వ్యక్తి జీవితంలో 20 to 30 అనేది చాలా ఇంపార్టెంట్ జీవితం. సో 5 సంవత్సరాలు దొంగైపోయింది. ఆ పరిస్థితుల్లో మా తమ్ముడికి నాకు మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చింది నాన్న. ఈ